ప్రకాశవంతమైన ఎండలో రమేష్ మరియు సురేష్ ఆట స్థలంలో ఉల్లాసంగా గడుపుతారు. వారి నవ్వులు గాలిలో ప్రతిధ్వనిస్తాయి. కానీ రమేష్ ఫోన్ చూస్తూ మునిగిపోయి ఆ ఆనందకరమైన సన్నివేశం అకస్మాత్తుగా ఆగిపోతుంది. సురేష్ తన దృష్టిని ఆకర్షించి, రమేష్, ఆ ఫోన్ వదిలి ఆడుకో అని వేడుకున్నాడు. అయినప్పటికీ కనిపించని శక్తులు రెచ్చిపోతున్నాయి. చర్చి గంటలు మెల్లగా ప్రతిధ్వనిస్తుండగా రమేష్ తన ఫోన్లో తప్పిపోయి నిశ్శబ్ద వీధిలో నడుస్తున్నాడు. ఒక వృద్ధుడు దగ్గరకు వస్తున్నాడు. అతని గొంతు రమేష్ డిజిటల్ పొగమంచును చీల్చుతోంది. బాలుడా, ఇప్పుడు సమయం ఎంత? ఆ ముసలివాడు తల అడ్డంగా ఊపుతూ ఈ తరం ఫోన్లలో సమయం వృధా చేస్తోందని గొణుగుతున్నాడు. ఓ దేవుడా, వారిని క్షమించు. సురేష్ చేతిలో బైబిల్ పట్టుకుని వీధిలో నడుస్తున్నాడు. దారిన వెళ్లే వారి నుండి గౌరవప్రదమైన చూపులను చూస్తున్నాడు. ఒక పిల్లవాడు సురేష్ దగ్గరికి వచ్చి, బ్రదర్, దయచేసి నా తల్లిదండ్రుల కోసం ప్రార్థించండి అని వేడుకున్నాడు. వాళ్ళు ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటారు. సురేష్ కరుణతో స్పందిస్తాడు. మనం కలిసి ప్రార్థిద్దాం. దేవుని పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి వందనం తెలియజేస్తున్నాను. ఇక్కడ మనకి ఇద్దరు స్నేహితులు కనిపిస్తూ ఉన్నారు, రమేష్ మరియు సురేష్. వీరిద్దరికి వ్యత్యాసం ఉందంటారా? మీరన్న జవాబు కరెక్టే, ఉంది. ఏముందో తెలుసుకుందాం. ముందుగా రమేష్ ఎక్కువగా ఫోన్ వినియోగిస్తూ ఉంటాడు. దాని ద్వారా తనకి ఎక్కువ స్ట్రెస్ వచ్చి, అదేవిధంగా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ, తన చూపు కూడా మెరుగ్గా కనిపించే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే తరచుగా ఫోన్ యూజ్ చేయడం వల్ల తన బ్రెయిన్ దెబ్బతింటుంది. మరొక పక్క సురేష్ ఉన్నాడు. సురేష్ ఏం చేస్తాడు? బైబిల్ చదువుతూ, బైబిల్ని ఇతరులకు బోధిస్తూ, అదేవిధంగా తన వ్యక్తిగతమైన జీవితాన్ని బలపరుస్తూ, విశ్వాసంలో ఇంకా ఎదుగుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తున్నామా, లేకపోతే బైబిల్ చదువుతున్నామా? ఒకసారి మనకు మనమే ప్రశ్న వేసుకుందాం. మనం కూడా రమేష్లా ఉన్నామేమో. మనం ఎలా ఉండాలి? రమేష్లా కాదు, సురేష్లా ఉండాలి. సురేష్లా ఉండాలంటే మనకు ఒకరు సహాయం చేయాలి. ఎవరో? యేసయ్య సహాయం చేయాలి. కాబట్టి మన అందరం యేసయ్యని అడుగుదాం. యేసయ్య, మాకు సహాయం చేయండి యేసయ్య. మేము కూడా ఎక్కువ టెంప్టేషన్స్కి గురి అవ్వకుండా, ఫోన్ ద్వారా అనేక టెంప్టేషన్స్ ఉన్నాయి, వాటికి దేనికి గురి అవ్వకుండా ఉండడానికి సహాయం చేయండి యేసయ్య అని చెప్పి ప్రతి ఒక్కరూ అడుగుదాం.